ఇవాళ నేను గుత్తి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. కాకరకాయని చక్కగా మనం ఉడికించుకొని స్టఫ్డ్ కాకరకాయ చేసుకుందాము. సో వీటి కోసం నేను చిన్న కాకరకాయలు తీసుకున్నాను. ఇవి కాస్త చేదుగానే ఉంటాయి. అయితే దీనిపైన ఉన్నటువంటి ఈ తొక్క కాస్త లైట్గా గీరేసుకొని చేసేసుకోవాలి. చూసారు కదా, ఇది గీరేసుకొని కాస్త కాకరకాయకి అక్కడ ఘాటు పెట్టేసుకున్నాను. ఉడికిన తర్వాత మనకు ఆ ఘాట్ అనేది క్లియర్గా ఒక్కసారి మనం అలా కట్ చేసుకోవచ్చు. మీకు ఆ ఘాట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా అన్నమాట. చక్కగా వీటిని వాష్ చేసేసుకొని ఇందులో కాస్త చింతపండు యాడ్ చేసేసి వాటర్ పోసేసి చక్కగా మనం ఉడికించుకోవాలి. సో చింతపండులో ఉడికితే కాస్త చేదు తగ్గుతుంది. అండ్ ఇందులో కాస్త ఉప్పు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. వీటిని చక్కగా ఉడికించేసాను, చూసారు కదా. సో చేదైతే ఉంటుందండి, మరీ అంత కాకపోయినా ఇవి చిట్టి కాకరకాయలు కాబట్టి కొంచెం చేదు ఉంటుంది. సో వీటిని ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను. ఇవి చింతపండులో మనం ఉడికించాం కాబట్టి మన పాత్ర ఏదైతే ఉంటుందో తీసుకునింది ఇది నల్లగా అయిపోతుంది. అయితే ఇందులో కాస్త ఉల్లిపాయలు వేగించేసుకుందాము. ఈ ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఉప్పు అన్నీ వేయించి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని వేయించుకున్నటువంటి కాకరకాయ స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ స్టఫింగ్ యాడ్ చేసేసి కాస్త లైట్గా ఆయిల్ వేసేసి ఈ స్టఫింగ్ అండ్ అలాగే ఆ కాకరకాయ ఒక 2 మినిట్స్ వేగే వరకు ఉంచుకోవాలి. మిగిలిన పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. కాకరకాయ తినని వాళ్ళు, చేదంటే ఇష్టపడని వాళ్ళు అండ్ ఎవరైనా సరే ఈ కాకరకాయని ఇష్టపడి తింటారు. అండ్ చాలా సింపుల్, తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి ట్రై చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాకరకాయ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.